హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. ఎప్పుడు చింతపండుతో నిమ్మకాయతో చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో దొరికే ఈ మామిడికాయతో ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ సీజన్లో ఎలాగో మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది, సింపుల్గా కూడా ఉంది. ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. ట్రై చేయండి. ముందుగా వచ్చేసి ఒక మామిడికాయ తీసుకొని తురుముకున్నానండి. నేను తురుము పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం అండి అన్నాన్ని ఉడికించుకొని ఒక బౌల్లో వేసేసుకొని చల్లారబెట్టుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ బియ్యానికి ఒక మామిడికాయ అయితే సరిపోయిందండి నాకు. ముందుగా పల్లీలు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి పసుపు అండి, తాలింపులోకి వేయడానికి చూపిస్తున్నానండి మీకు. జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి. పల్లీలు ముందు వేయటం వల్ల కొంచెం త్వరగా వేగిపోతాయి. పల్లీలు కొంచెం అలా ఫ్రై చేసుకుంటున్నానండి, 2 సెకండ్లు అలా. పల్లీలు ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకుని, లేదంటే స్కిప్ చేసేయండి. బాగుంటుందండి ఈ మామిడికాయ పులిహోర వచ్చేసి. ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ మటుకు సూపర్ వచ్చింది. తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అనేది పొడవుగా కట్ చేసుకోనండి పులిహోరలో, అలా ఉంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి అవి కొంచెం వేగించుకున్నాక ఇందాక తురిమేసుకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసుకున్నానండి. మామిడికాయ తురుము అనేది ఆ ఫ్రైలో అలా 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వాలండి తాలింపులో. అప్పుడే టేస్ట్ బాగుంటుంది మామిడికాయ పులిహోర అనేది. కొంచెం అడుగంటుకోకుండా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి మామిడికాయ తురుముని. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీ రుచికి సరిపడా చూసుకొని మీ క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఉంటే యాడ్ చేసుకోండి కొత్తిమీర, లేదంటే స్కిప్ చేసేయండి. అలా 1 నిమిషం అలా ఫ్రై అవనిచ్చి ఇందాక మనం చల్లారబెట్టుకుని అన్నంలో వేసేసుకున్నానండి. తాలింపుని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మొత్తం మిక్స్ చేసేసుకొని మన పులిహోర అయితే రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.